వచ్చే హస్బెండ్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వచ్చిందంతా నాకే పెట్టేస్తే చాలు. పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా? 30 ప్లస్ ఉండాలి, 30,000 ప్లస్. ఓకే ఎంత ఉన్నా పర్లేదు, 30 అంటే 20 ఉన్నా పర్లేదు. ఓకే. ఇంట్లో చూసుకోవడానికి పోషించడానికి ఉంటే చాలు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పంచతంత్ర టీవీ. నేను మీ కావేరి. వచ్చావా? ఇవాళ కూడా రాకపోతే కనపట్లేదు అని పేపర్లో ఇద్దాం అనుకుంటున్నా. సో ఎప్పటిలాగే ఈ రోజు కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తో అయితే ఈ రోజు వచ్చేసాను. చాలా అంటే చాలా బాగా ఆన్సర్స్ చెప్పారు. నేను చెప్పడం కన్నా మీరు చూస్తేనే బాగుంటుంది. మీరు చూడాలంటే ఏం చేయాలి, మా వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడాలి. వచ్చే హస్బెండ్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఎంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వచ్చిందంతా నాకే పెట్టేస్తే చాలు. పెళ్లి చేసుకుంటే మట్టి మట్టి అయిపోతాడా? ఎక్స్పెక్ట్ చేయట్లేదు, వచ్చిందంతా మీకు పెట్టేయాలి. ఓకే. ఒక రూపాయి తక్కువైనా? ఒక రూపాయి తక్కువైనా ఒప్పుకోను. ఎందుకని? వచ్చిందంతా తనే తినేస్తే ఎలా? పెళ్లి చేసుకునేది మనల్ని చూసుకోవడానికి కదా, సో మనం చూసుకోవాలి. అదిగో చూసా, దాని కళ్ళ పొగరు చూసా, స్తంభం ఎలా నుంచుందో. సార్ పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, ఆడపిల్ల సార్, వదిలేండి. అమ్మమ్మమ్మమ్మమ్మ, నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. ఓకే, ఇస్తే ఏం చేస్తారు? సగం తనకి ఖర్చు పెడతాను, మిగతాది నా బట్టలకి ఉపయోగించుకుంటాను. మరి ఇంట్లోకి తను మళ్ళీ సంపాదించుకుంటాడు వేరే షిఫ్ట్లు చేసి. ఎవరికన్నా శని 2వ గదిలోనో 4వ గదిలోనో ఉన్నాడంటారు. నాకేంటి శర్మ ఇలా కొంపంతా ఉన్నాడు. మరి ఫుడ్ ఇవన్నీ కావాలి కదా. నైట్ షిఫ్ట్లు చేస్తాడు. ఓకే, నీకు? నేనైతే నాకే తెచ్చేలా చూసుకుంటాను. నేను కూడా అంతే. తనకి ఇస్తాను ఖర్చులకి అంత ఇంత, మిగతా నేనే చూసుకుంటాను. తను తెచ్చేది తన ఖర్చులకు మీరు ఇస్తారు? నేను ఇస్తాను, నాకు ఇచ్చేస్తే తన చేతిలో పెట్టాలి అంతే. 3,000 చల్, డబ్బులేమని చెట్లకు కాస్తున్నాయని మా ఫ్రెండ్స్ లేదో హవా ఉంటదని నేను గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నా. 3,000 విలువ తెలుసా నీకు? 30 బియర్లే, 30 బియర్లు. నువ్వు తిట్టే దిట్లకి వాళ్ళు ఇంటే బెట్ మ్యాచ్ కూడా ఆడినారు. నేనెందుకు చేయాలి రీఛార్జ్? నువ్వు కూడా ఇదే ఆఫీస్ కదా, నీకు కూడా అదే శాలరీ వస్తుంది కదా. 3,000 కొంచెం టైట్ ఉంది. అంటే మీరేమైనా జాబ్ చేసి ఇవ్వడం? అఫ్ కోర్స్ చేస్తాం, బట్ మ్యారేజ్ అయ్యాక చేయను, ఉంటాను. వాడి డబ్బులు నేను తీసుకొని వాడిని పని చేయమంటుంది తప్ప నేను చేయను. ఎందుకని అలాగా? నేను ఎందుకు చేస్తాను? వాడు నన్ను ఇంక చేసుకున్నాక. అలా అని కదా, అంటే ఈ రోజుల్లో ఇద్దరు కష్టపడితేనే కదా బాగుంటది. వాడికి చుక్కలు చూపిస్తా. అంటే ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిందా ఏంటి? లేదు లేదు, ఫస్ట్ చెప్పారు కదా, ఫస్ట్ నేనేం చెప్పారు మీరు? లేదు ఫస్ట్ ఒప్పేసుకుంది, తర్వాత ఏమో చెప్పట్లేదు. అంత సీన్ లేదు. లేదు, ఈ వీడియో చూసాక ఎవరైనా చేసుకోకపోతే మరి వచ్చే వాళ్ళకి చుక్కలు చూపిస్తానని భయంతో ఎందుకు రారు? వస్తారా? మనం కావాలని కోరుకుంటాం. ఉన్నారు అంటే ఎవరో ఉన్నారు, అందుకనే మాట్లాడుతున్నారు అనమాట. ఏం పర్లేదు, ఎవరు లేరా? ఓకే. మీరు పెళ్ళయ్యాక జాబ్ చేస్తారా చేయరా? పెళ్ళయ్యాక జాబ్ చేస్తాను. ఎందుకని? అంటే మన కాళ్ళ మీద మనం డిపెండ్ అయి ఉండాలి కదా. రేపు వచ్చినాడు పో అన్నా కూడా ఆయన సంపాదిస్తాను, వెళ్ళిపోతే వెళ్ళిపో అని చెప్పాలి కదా ధైర్యంగా. సో తప్పేమంటా. వచ్చే హస్బెండ్ శాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఏ సిగ్గు వీడికి ఎంత వస్తుందో తెలుసా? 1,00,000. సంవత్సరానికి అండి? నెలకి. సార్ ఉద్యోగం చేస్తాడా, ఓనర్ బ్లాక్ మెయిల్ చేస్తాడా? ఎందుకని? సరిపోద్దా? సరిపోద్ది. ఏం చేసుకుంటా అంత శాలరీ? అంటే ఇంకా ఉంటాయి కదా, అంటే బాగా ఎంజాయ్ చెయ్యాలనుకుంటాం. అబ్బే నాకెందుకు తెలీదు, వాడికి అన్ని ఫస్టే కావాలి, ఒక్క చదువులో తప్ప. నీకు? ఒక 60,000-70,000 సరిపోద్దా? చాలు. ఈ అమ్మాయి బంగారం రా. ఏం చేస్తారంత శాలరీ? చాలు అంటే ఏం చేస్తారు జనరల్ గా? పోషించేంత చాలు, స్టోర్ చేసి అంటే మమ్మల్ని చూసుకునేంత అయితే చాలు. అమ్మా, ఈ అమ్మాయికి లైఫ్ ఇద్దాం అనుకుంటారు అమ్మ. చాలు. ఓకే, నాకు సేమ్ అంతే, 60,000-70,000. ఒకవేళ మరి 20,000 ఉన్న వాళ్ళు అలా వస్తే మరి అలా వస్తే ఏం చేస్తాను? అప్పుడు మీరు జాబ్ సరిపెట్టుకుంటా. సరిపెట్టుకుంటారు. తను ఉండగా నీకే భయం లేదయ్యా. నాకెందుకు సార్ భయం?
ఏమన్నైతే మా ఆవిడ చూసుకుంటుంది. ఇప్పుడున్న జనరేషన్ లో అంటే ఇద్దరు చేస్తేనే మంచిది అంటారు. మీరు పెళ్ళి కూడా జాబ్ చేస్తారా? వాళ్ళు ఒప్పుకుంటే పక్కా చేస్తాం. ఒప్పుకోపోయినా చేస్తాం. నీకు 80,000 సరిపోద్దా? 80,000 ఏం చేస్తావు? అంటే వాళ్ళు మనల్ని బాగా చూసుకుంటే సరిపోద్ది. ఇంకా వాళ్ళ ఫెసిలిటీస్ వాళ్ళు చూసుకుని మా ఫెసిలిటీస్ మీరు చూసుకుంటే సరిపోద్ది. అంటే తెచ్చిందంతా మనకి ఇవ్వరు కదా, అప్పుడు ఏం చేస్తారు? అంతే ఇచ్చేవరక వాళ్ళ ఇష్టం. మరి వాళ్ళ ఇష్టం అంటారు. ఓకే 30+ 30,000+. ఓకే ఎంత ఉన్నా పర్లేదు. 30 అంటే 20 ఉన్నా పర్లేదు. ఓకే. ఇంట్లో చూసుకోవడానికి పోషించడానికి ఉంటే చాలు. ఓకే మీకు 50+. 50+ ఫిక్సా? ఫిక్స్ సరిపోద్దా? సరిపోద్దు చాలని. పెళ్ళైకి మీరు జాబ్ చేస్తారా? చేస్తాం. అంటే చాలా మంది ఏమంటారు అంటే పెళ్లికి ముందు జాబ్ చేసి పెళ్లి తర్వాత జాబ్ చేయడం ఏంట్రా అంటున్నారు. ఉంటారు కదా చేయడానికి. చేయడానికి ఒప్పుకుంటే వెళ్తారు. ఇంట్లో కూర్చుంటే బోర్ కదా. ఇంట్లో కూర్చుంటే బోర్ కదా. ఇంట్లో కూర్చుంటే బోర్. నేను కొట్టను వాళ్ళ మా ఇంటి భయపడి వెనక్కి వెళ్ళిపోతుంది.